లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి. ఈ బ్లౌజ్ వాళ్ళకి ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ లూజ్ అనేది తక్కువ ఉందనమాట. ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మనకి ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తదండి. అంటే ఆర్మ్ లూజ్ 8 ఇంచులు అనుకోండి. దీనికి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తది. అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ అనమాట. అంటే మన బాడీ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. కానీ కొంతమందికి బాడీ ఎక్కువుండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటది కదా! అది ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్‌లో ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అంటే సైడ్‌కి ఫోల్డింగ్ పడతది కదా! అక్కడి నుంచి ఉక్స్ పట్టీ వరకు ఎంతొచ్చిందో చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చిందనుకోండి అంటే పర్ఫెక్ట్ సైజ్ అనమాట. 10 ఇంచులు వచ్చిందనుకోండి అంటే ఆర్మ్ లూజ్ 8 ఇంచులు కదా! ఇది 10 ఇంచులు ఉంది కదా! అప్పుడు ఎలా అనుకోవాలంటే వీళ్ళకి బాడీ ఎక్కువుంది. అప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచే తీసుకోవాలనమాట. అప్పుడు ఒక బ్లౌజ్ కూడా పాడవదు. మరి చంక డౌన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒరిజినల్ క్లాత్‌ని పెట్టి మొత్తం కూడా కట్ చేశానండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్‌గా అయిపోతది. ఇంకెవరికైనా కావాలి ఏ బ్లౌజ్ అయినా, ఏ సైజ్ అయినా కావాలి అంటే కింద మీ సైజెస్ అన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయండి. నేను ఫ్రీ టైమ్ చూసుకొని కట్ చేసి మీకు చూపిస్తాను. ఒక ప్లాజో అయితే బుక్ చేశానండి. చూడడానికి స్కర్ట్ లాగా ఉంటది. ఫుల్ సర్కిల్ మాట. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా టైప్‌లో వస్తది. గేరా మాత్రం చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఉన్నది మెయింటైన్ చేశారు. ఎవరికైనా కావాలంటే ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగుంది. దీని మీద స్కర్ట్ లాగా దీన్ని చూడడానికి స్కర్ట్ లాగే ఉంటుంది. పైన ఒక టాప్ వేసుకున్నామంటే లుక్ అయితే అదిరిపోతది. కలర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే అది కూడా ట్యాగ్ చేశాను చూడండి.